ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి రేపటి నుండి వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యే కంటే ముందుగానే మనం వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో కొన్ని షార్ట్ ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఎస్ఎస్, ఎస్ఎఫ్ ఇలా అయితే ఉంటాయి. అండ్ అలాగే కోర్సు వారీగా కూడా ఉంటాయి. అది మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు అన్నమాట. మొత్తం డీటెయిల్గా A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ప్రయారిటీ ఆర్డర్ పైన డిస్ట్రిక్ట్ పక్కన యూనివర్సిటీ టైప్ అయితే ఉంటుంది అన్నమాట. దాంట్లో 5 షార్ట్ కట్లు అయితే ఉంటాయి. దాని గురించి చెప్తాను. ఇక్కడ ఆల్ అంటే అన్ని రకాల కాలేజీలు, గవర్నమెంట్, ప్రైవేటు, సెల్ఫ్ ఫైనాన్స్ ఇలా అన్నీ రావడం జరుగుతుంది. మీరు ఆళ్ళని ప్రెస్ చేస్తే, అదే పీవీటీ ప్రెస్ చేస్తే ప్రైవేట్ కాలేజీలు అన్నమాట, ప్రైవేట్గా నడిచే కాలేజీలు. అదే పీవీటీ UNIV అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నమాట. ఉదాహరణగా విజ్ఞాన్, గీతం ఇలాంటివన్నీ మనకైతే ఉంటాయితే జరుగుతుంది. అదే UNIVSF అంటే మనకి యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు, అంటే ప్రభుత్వ యూనివర్సిటీలే కానీ గవర్నమెంట్ అయితే ఫండింగ్ అయితే అవదన్నమాట. స్టూడెంట్స్ పే చేసిన అమౌంట్ ద్వారా నుంచే కాలేజ్ అయితే నడుస్తుంది. అదే UNIV అంటే మనకి గవర్నమెంట్, స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ మొత్తం ఉంటాయి. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, SU యూనివర్సిటీ ఇలా అయితే ఉంటాయి. లాస్ట్న మనకి SS అయితే ఉంది కదా, సోషల్ సర్వీస్ అండ్ అలాగే ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చాలా తక్కువ అయితే ఉంటాయి. మనకి గవర్నమెంట్ ఫండెడ్ లేదంటే సొసైటీ రన్ చేసే కాలేజీలు అయితే ఉంటాయి అన్నమాట. వాటి అర్థాలంటూ ఇవే అయితే గుర్తుపెట్టుకోండి. మీకైతే ఒకసారి డిస్ప్లే చేస్తాను. ముఖ్యంగా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో ఒకసారి అది కూడా ఫోటో చూపిస్తానమాట ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మెయిన్గా ప్లస్ పక్కన బ్రాంచ్ కూడా అయితే ఉంది కదా, PhD ఈ విధంగా మనకి ఏంటంటే వాటి అర్థాలు ఏంటో ఒకసారి మీకైతే చూపిస్తాను. మెయిన్గా PDB అంటే ఫార్మాడీ, PHB అంటే బీఫార్మసీ, PEB అంటే ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, FEB అంటే ఫుడ్ ఇంజనీరింగ్, FDB అంటే ఫుడ్ టెక్నాలజీ, BTB అంటే బయోటెక్నాలజీ, AEP అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో బ్రాంచ్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది కొన్ని సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. అంటే PHB అంటే ఫార్మడీ కదా, PHB బీఫార్మసీ, దాంట్లో ఒక అక్షరం అయితే తేడా. సో దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని చెప్తున్నాను, కాలేజ్ ఇక్కడ బ్రాంచ్ కోర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇందాక ప్రైవేట్ యూనివర్సిటీల షార్ట్ ఫామ్స్ అయితే చెప్పాను కదా, అది కూడా వాటి అర్థాలు అయితే చెప్పడం జరిగింది. క్లియర్ కట్గా వాటి గురించి అయితే తెలుసుకోండి. మీకు ఎటువంటి డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇంకా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోలజీ గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.